ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు పునరుద్ధాన దినం. ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆదివారపు ఆరాధనల్లో పాల్గొనాలని ప్రభు పేరట మీ అందరినీ కోరుతా ఉన్నాను. బైబిల్లో కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన చాలా పాపులర్. ఈ మాట చాలా పాపులర్. రాజు దావీదు రాజు, ఆయన రాజు అయినప్పటికీ ఆయన చెప్పినటువంటి మాట ఇది. వాస్తవానికి ఒక రాజు దేన్ని బట్టి ధైర్యంగా ఉంటాడు? తనకున్న పరివారాన్ని బట్టి, తనకున్న ఆస్తిని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న సైన్యాన్ని బట్టి ఆయన చాలా ధైర్యంగా ఉంటాడు. తనకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, అధికారాన్ని బట్టి. కానీ ఇక్కడ రాజు అంతటి వాడు ఒక మాట చెప్తా ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే దేవుడు గనక నీ కాపరిగా ఉంటే ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు కాపాడకపోతే, దేవుడు మనకి కాపరిగా లేకపోతే ఎన్ని ఉన్నా అది వ్యర్థం. మనకు బలమున్నా, ఆస్తున్నా, ఐశ్వర్యమున్నా, అందమున్నా దేవుడు మనకు తోడుగా లేకపోతే ఇదంతా వ్యర్థం. తగిన సమయంలో దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలిగినటువంటి దేవుడు. ఎన్నోసార్లు మన వైపు చూసుకున్నప్పుడు మనం సంతోషపడతాం. దేవుడు ఆయన కృపను బట్టి మనల్ని తప్పిస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా దేవుని మీద ఆధారపడటం మనము నేర్చుకుందాం. భక్తుడైన దావీదు రాజు అయినప్పటికీ ఎలాగ నా కాపరి నీవే అని చెప్తా ఉన్నాడో, మనం కూడా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. తద్వారా ఆయన యొక్క గొప్ప మేలు కాపుదల మనకు ఉంటుంది. అంతేకాదు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, గాఢాంధకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనకి కాపరిగా ఉంటే ధైర్యంగా మనం ఉంటాం. మనం భయపడం. మన నిరీక్షణకు ఆధారం మన దేవుడు. ఆయన్ని నమ్ముకున్న వారు ఎలా ఉంటారో తెలుసా? పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలముల యొద్ద పరుండ చేస్తాడు. హ్యాపీగా, సంతోషంగా ఉంటాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కాపరి దగ్గరకు మనం వద్దాం. మన దేవుడు అటువంటి గొప్ప కృప మనకు దయచేసి అందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. నిజమే, నీవు మా కాపరిగా ఉంటే మాకు ఇంకా ఏమీ అక్కర్లేదు ప్రభువా. రాజు అంతటి వాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. మా వైపు మేము చూసుకున్నప్పుడు నిజమే నాయనా, మేము వట్టివారము. నీవు మాకు తోడుగా ఉంటే సమస్తము సాధ్యమే ప్రభువా. నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరితో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు, మీ ప్రార్థన అవసరతలన్నిటినీ కూడా ఈ క్రింది నంబర్కు తెలియచేయండి.